మండలిలో ప్రశ్నించే గొంతుకను ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు మాజీ మంత్రి ఈటెల రాజేందర్. బీజేపీ అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి పట్టభద్రుల ఉప ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బీజేపీ కేంద్ర కార్యవర్గ సభ్యులు మాజీ మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సదాశివారెడ్డి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సూర్యాపేట నియోజకవర్గం గ్రాడ్యుయేట్ ఓటర్ల సమ్మేళనం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సూర్యాపేట నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి మద్దతుగా పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన గ్రాడ్యుయేట్ ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. నేడు ప్రతి ఇంట్లో ఒక గ్రాడ్యుయేట్ ఉన్నారని 34 నియోజకవర్గాల గ్రాడ్యుయేట్లు తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహిస్తారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ వర్గం కూడా సంతోషంగా లేరని, నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నారని, 6 ఏళ్లుగా నోటిఫికేషన్లు లేవని అన్నారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఉద్యోగాలు ఇవ్వలేదని పేర్కొన్నారు. ప్రజలకు 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు నెరవేర్చడానికి సిద్ధంగా లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ప్రశ్నించే గొంతుక కాదని, ప్రభుత్వానికి భజన చేసే వ్యక్తిని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నేతి సుభాష్ రెడ్డి, కేఎస్ రత్నం, మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కొలువుదీరి 6 నెలలైంది. కానీ ఏ వర్గానికి కూడా ఇచ్చిన మాట నిలబడడానికి ప్రయత్నం చేయట్లేదు. కేవలం మళ్ళీ డబ్బు సంపాదన, మళ్ళీ ఇతర పార్టీ నాయకులను కొనుగోలు చేసే పద్ధతి, మళ్ళీ ఎన్నికల్లో గెలిచేటువంటి ఆలోచన తప్ప ప్రజలకిచ్చిన వాగ్దానాన్ని అమలు చేసే ప్రయత్నం చేయట్లేదు. మేము ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మేము జిల్లాలు తిరుగుతూ ఉంటే ఉద్యోగులు బాధపడుతున్నాం. మేము పేరెం ఎన్నికలు పోయేవాళ్ళు అయిపోయింది. కనీసం హెల్త్ కార్డు కూడా చక్కగా ఇవ్వట్లేదు. ఇచ్చిన హెల్త్ కార్డు కూడా సంపూర్ణంగా అమలు చేయట్లేదు. మీరైనా మాట్లాడమని వాళ్ళు దాచుకున్న ప్రావిడెంట్ డబ్బులు, ఫండ్ డబ్బులు బిడ్డ పెళ్లి కోసమో, ఇల్లు కట్టుకోవడం కోసమో దరఖాస్తు పెట్టుకుంటే ఆ డబ్బులు కూడా ఇవ్వని పరిస్థితి. వాళ్ళ కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు జీతాలు లేక 6 నెలలు అవుతుంది. ల్యాబులలో, టెక్నికల్ ల్యాబ్లలో పనిచేసే వాళ్ళు అంటున్నారు, అయ్యా మేము పనిచేయకపోతే వాళ్ళు. నిరుద్యోగ యువత ఆనాడు కేసీఆర్ మనం మోసం చేసిండు, 3,016 రూపాయలు ఇస్తామని చెప్పి ఈ ప్రభుత్వం 4,000 రూపాయలు ఇస్తామని చెప్పింది. మేము ఇవాళ లైబ్రరీలలో మేము సాలీసాలని పోతే ఇప్పుడు చదువుకుంటా ఉన్నాం, మాకు 4,000 రూపాయలు ఇస్తామని చెప్పి నిరుద్యోగ యువత అంటుంది. ప్రైవేట్ స్కూళ్ళల్లో, ప్రైవేట్ కాలేజీలో పనిచేసే వాళ్ళు ప్రభుత్వం 3 సంవత్సరాలుగా ఫీ రియంబర్స్మెంట్ చేయకపోవడం వల్ల సంవత్సర కాలంగా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ జీతాలు చెల్లించలేక ఆ ఇన్స్టిట్యూట్ ఓనర్లు ఫోన్లు బంద్ చేసుకొని దుర్మూలన పోతూ ఉన్నారు. ఇవాళ అన్నిటికంటే బాధాకరం ఏంటంటే ఇవాళ ప్రైవేటు ఇన్స్టిట్యూట్లో పనిచేసే వాళ్ళకు 12 నెలల జీతం కూడా రావట్లేదు సార్. మాకు 10 నెలల జీతమే, 9 నెలల జీతమే ఇస్తున్నారు. మాకు ప్రతి నెల ఇల్లు కిరాయి ఉంటుంది, ప్రతి నెల పాల బిల్లు ఉంటుంది, ప్రతి నెల మా పిల్లలకు ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఇంత అన్యాయం అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఏ వర్గాలైతే ఆనాడు విసిగిపోయి కేసీఆర్కు ఒడగొట్టిందో, రేవంత్ రెడ్డి గెలిపించిందో ఆ వర్గాలు అతి తక్కువ కాలంలో ఇవాళ ఈ ప్రభుత్వాన్ని కూడా నివేదించుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇవాళ మేము ఆ నిరుద్యోగ యువతకి, ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో పనిచేసే టీచర్లకి, లెక్చరర్లకి, ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులకి, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి మీ సమస్యల మీద కొట్లాడే బాధ్యత మా చేతుల్లో పెట్టండి, తప్పకుండా మీకు అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భం అందజేస్తా ఉన్నా. పట్టభద్రులారా, ఇవాళ 3 జిల్లాలకు, ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాకు జరిగినటువంటి ఈ ఎన్నికల్లో ప్రేమేందర్ రెడ్డి గారిని మేము భారతీయ జనతా పార్టీగా బలపరిచినాం. కాబట్టి గతంలో 317 జీవో కోసం కొట్లాడింది మేము, గతంలో పేపర్ లీకేజీ కోసం కొట్లాడింది మేము, గతంలో ఉద్యోగ నియామకాలు జరగాలని కొట్లాడింది మేము, గతంలో వడ్లు కొనాలని కొట్లాడింది మేము. కాబట్టి ఇవాళ సమస్యల మీద మళ్ళీ పోరాటం చేసినటువంటి బాధ్యత ప్రేమేందర్ రెడ్డి గెలిపించడం ద్వారా శాసన మండలిలో వారు పార్టీ మీ వెంట ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ప్రేమేందర్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పి వేడుకుంటా ఉన్నాం. పనేసియా మెరిడియన్
హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19 బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.